న్యూస్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడ్డారని మదనపల్లిలో బాధితులు బయటకొచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు, దందాలు, బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ప్రత్యేక సీఎస్ సిసోడియాకు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వందల మంది బాధితులు వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో వైసీపీ నేతలు తమ భూములను దౌర్జన్యంగా లాగేసుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారని వాపోయారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పొంగనూరు నియోజకవర్గాల నుంచి వెల్లువలా తరలివచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనుచరులు చేసిన భూ కబ్జా, దోపిడీలపై బాధితులు కంప్లైంట్ చేశారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులకు అవకాశం కల్పించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఆర్పి సిసోడియాను మదనపల్లికు పంపించింది. వినతులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అంతే, దీంతో జనం జాతరకు తరలొచ్చినట్లు వచ్చారు. గుండెల్లో దాచుకున్న ఆవేదన ధైర్యంగా వెళ్లగక్కారు. న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. మా భూములు పక్కా పత్రాలు ఉండే భూములు వేరే వాళ్ళు 1B మార్చేసి, అసలు వాళ్ళకి ఏం అధికారమే లేదండి, అసలు పత్రాలు లేవు, ఏమీ లేవు, మార్చేసి దాన్ని ఎందుకు మార్చారు ఏంటి అంటే దాన్ని 50 రూపాయల పత్రాలు సృష్టి ఫస్ట్ దీంట్లోకి మార్చి మళ్ళా పత్రాలు సృష్టించారండి. ఆన్లైన్లోకి మార్చి ఫస్ట్ ఎందుకండి ఇట్లా చేస్తున్నారంటే అమ్మాయి విఆర్ఓ అమ్మాయి మాకు తెలియదు అక్క, వాళ్ళు అడగండి, మేడంని అడగండి, మేడం దగ్గర అర్జీ ఇస్తే ఆ అమ్మాయి దగ్గరికి ఇమ్మంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి పోతే వాళ్ళు రౌడీలాగా వస్తున్నారు మా మీదకి, మేము ఏం చేసేదాకా మీరు కాంప్రమైజ్ అవ్వండి అంటే, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఉందమ్మా అని అడిగినా నేను. ఎందుకు ఉందమ్మా, మేము వాళ్ళ దగ్గర మీరు కొట్లాడేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఎందుకు వస్తాం, మీరు కదా మార్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే, భూమిలో ఆయన రేవంత్ రెడ్డి అని ఆయనకు మార్చారు సార్, ఆయన రౌడీలాగా వస్తున్నాడంట. అడిగే మాకు మదనపల్లి టౌన్ బీకేపల్లిలో 145 సర్వే నెంబర్లో సబ్ డివిజన్లు జరిగిపోయి 6వ లెటర్లో 86 సెంట్లు మా భాగానికి 1966లోనే ఏటీ రిజిస్టర్ ద్వారా క్లియర్గా ఎవరి సబ్ డివిజన్లు వాళ్ళకి చేసి ఎవరి లెటర్లు వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఆ సర్వే నెంబర్లో భాగస్తులైన అందరూ కూడా దాని ప్రకారమే అమ్ముకుంటూ వచ్చినాము. లాస్ట్కు మా 86 సెంట్లు మేము అమ్మకుండా అట్లే పెట్టుకొని ఉన్నాము. దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్లకు ఈ రైస్ మిల్ మాధవరెడ్డి ఆ సర్వే నెంబర్లో మిగతా భాగస్తులకి సర్వే నెంబర్లో లెటర్ని తెలపకుండా సర్వే నెంబర్ పైకి ఒకసారి సబ్ డివిజన్ జరిగిపోయి ఎవరికి వారు వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా భూ కబ్జాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఫిర్యాదులు సేకరించారు సీఎస్ సిసోడియా. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. ప్రసన్న, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దహనం కేసు తర్వాత విచారణకు వచ్చిన ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఏదైతే సిసోడియా ఉన్నారో ఆయన నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ప్రజల నుంచి, బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వందలాదిగా ప్రజలు ఎవరైతే బాధితులు తరలి వచ్చారు, ముఖ్యంగా పీలేరు, పొంగనూరు, తంబళ్లపల్లి, మదనపల్లి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన బాధితులు అక్కడికి చేరుకున్నారు. వర్షం వస్తున్నప్పటికీ వర్షానికి వెరవక వారు ఫిర్యాదులు చేయడానికి వచ్చారు.